ముందుగా దీపావళి శుభాకాంక్షలు. మన జీవితాల్లో వెలుగు చీకట్లు సహజమే, కానీ ఈ దీపావళి పండక్కి మనందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపుకోవాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు. ఈ రోజు నేను దీపావళి కోసం వంట చేస్తాను, అది ఎలాగో మీకు చూపించేస్తాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వాటర్ అయినా పర్లేదు. అలాగే కొంచెం నూనె, మీరు పూజ కోసం ఏ ఆయిల్ వాడుకుంటే ఆయిల్. నెక్స్ట్ మనకి ఇవి మెయిన్ కావాల్సింది డిస్పోజబుల్ గ్లాసెస్. ఇవి ఉంటే దీపాలు అయిపోయినట్టే, చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం జనరల్ గా వాడుకునే ఒత్తులు, అలానే కొంచెం కలర్ఫుల్ గా కనిపించాలంటే కలర్స్, మీకు స్మెల్ కావాలంటే కొంచెం పర్ఫ్యూమ్ అలాంటిది ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే డెకరేషన్ కోసం కొన్ని ఫ్లవర్స్. అలాగా ఫస్ట్ అయితే నేను వాటర్ పోస్తున్నాను. డెకరేషన్ కోసం కొంచెం పైన ఫ్లవర్స్, కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం ఇంట్లో కలర్స్ ఉంటే కలర్స్ కూడా మిక్స్ చేస్తున్నాను. రెడ్ కలర్ కోసం కొంచెం కుంకుమ యాడ్ చేశాను, భలే బ్యూటిఫుల్గా వచ్చింది. నార్మల్ వాటర్, కొన్ని ఏమో కలర్స్తో చేస్తున్నాను. మనకు కావాలంటే కలర్స్లో కూడా ఫ్లవర్స్ వేసుకోవచ్చు. ఇలా ఒక 2 గ్లాసెస్ తీసుకొని కొంచెం ఈ గ్లాస్లో మునిగిపోకుండా కొంచెం పట్టేంత సైజ్ రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఏం లేదు, జస్ట్ ఒత్తికి సపోర్ట్ అంతే. ఎలా అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, అంటే మనకి ఎంత ఆయిల్ వేసుకుంటే అంతసేపు మనకి వెలుగుతూ ఉంటాయి. మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా గ్లాసెస్ రౌండ్గా, దానిలో చిన్న హోల్ పెట్టుకొని ఒత్తులు వెళ్ళేలాగా ఒత్తులు అడ్జస్ట్ చేసుకోవాలి. చిన్న హోల్ పెట్టుకోవాలి, పెద్దదైతే మళ్ళీ ఒత్తి లోపలికి వెళ్ళిపోతుంది, చూసుకొని పెట్టుకోండి. అలా పెట్టిన తర్వాత దానిపైన జస్ట్ అలా వదిలేయడమే. తర్వాత ఒక్కొక్క ఒత్తికి కొంచెం కొంచెం ఆయిల్ అంటియాలి వెలగడానికి తొందరగా. ఇంకేముంది, ఒత్తులు వెలిగించేసుకోవడమే. మీరే చూడండి. చాలా సింపుల్, ఈజీ, బ్యూటిఫుల్, ఎంతో అందంగా ఉండే వాటర్ దియాస్ రెడీ అయిపోయినాయి. నేనైతే డిస్పోజబుల్ గ్లాస్ లో చేశాను. మీ ఇంట్లో ఏ గ్లాసెస్ అవైలబుల్ గా, అంటే కొన్ని బ్యూటిఫుల్ గా అట్రాక్టివ్ గా ఉంటాయి కదా చిన్న చిన్న
గ్లాసెస్, వైట్ గ్లాసెస్, అందులో అయితే అసలు ఇంకా సూపర్ ఉంటాయి. జనరల్ గా ఇంట్లో టీపాయ్ మీద అలా పెట్టుకోవడానికి కూడా ఇలా డెకరేటివ్ గా ఎవరైనా అడిగి తీరాల్సిందే. అందరికి హ్యాపీ దివాళీ. ఇంకెందుకు లేటు, ఇవి మనం దీపావళికే చేసుకోవాలని ఏం లేదు, ఇంట్లో డెకరేటివ్గా కూడా చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా సింపుల్ అండ్ ఈజీ.